కూటమి ప్రభుత్వాన్ని రచ్చ చేయకపోతే వైసీపీ అధ్యక్షుడు జగన్కు నిద్ర పట్టేలా లేదు. ఏ సమస్య లేకపోయినా కోడిగుడ్డుపై ఏకలు పీకిన చందంగా వ్యవహరించాలన్న నిర్ణయానికి వచ్చినట్లు చర్చ సాగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి కోసం నాటకాలు ఆడుతున్నట్లు వినిపిస్తోంది. ఈ క్రమంలో డిఎస్సిలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణల అంశాన్ని సాగదీయాలని పార్టీ నేతల్ని ఆదేశించినట్లు రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. పారదర్శకంగా ఉపాధ్యాయ ఉద్యోగాలను భర్తీ చేశామని ప్రభుత్వం చెబుతున్నా రచ్చరచ్చ చేసి రభస సృష్టించాలన్న ప్రయత్నంలో వైసీపీ ఉంది. పరామర్శ యాత్రల్లో జగన్ పచ్చి అబద్ధాలు చెబుతున్నారనే విమర్శలు ఉన్నాయి. దీనిపై ప్రభుత్వానికి ఉన్న సమాచారం ఏంటి? కుట్ర రాజకీయాలు చేయాలనుకుంటున్న జగన్కు కూటమి కౌంటర్ స్ట్రాటజీ ఏంటి? దీనిపై టీడీపీ కోర్ కమిటీలో జరిగిన చర్చ ఏంటి? ఈ అంశాలన్నింటిపైన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. వైసీపీ అధ్యక్షుడు జగన్ ఏ యాత్ర చేపట్టినా అది దండయాత్రగానే ఉంటోంది. పరామర్శల పేరుతో ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్నారు. పార్టీ నేతలపై భారం మోపి టార్గెట్లు నిర్ణయించి మెడపై కత్తిపెట్టి మరీ జన సమీకరణ చేయిస్తున్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని డ్రామాలకు తెరతీస్తున్నారు. మంత్రి లోకేష్ భవిష్యత్తులో తనకు రాజకీయంగా అడ్డం వస్తారన్న ఉద్దేశంతో డిఎస్సి రాద్ధాంతాన్ని కొనసాగించాలన్న కొత్త నాటకాన్ని తెరపైకి తెస్తున్నారు. ఇలాంటి అన్ని అంశాలపై దృష్టి పెట్టిన టీడీపీ కోర్ కమిటీ జగన్ కు కౌంటర్ స్ట్రాటజీని అమలు చేస్తోంది. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత 6 నెలలు సైలెంట్ గా ఉన్న వైసీపీ అధ్యక్షుడు జగన్ ఏడాది నుంచి దూకుడు పెంచారు. కూటమి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నారు. ఫీజు రియంబర్స్మెంట్, మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ వంటి అంశాలతో పాటు డిఎస్సిపై నిరసనోద్యమం నిర్వహించారు. ఇక కేసుల్లో అరెస్టై జైల్లో ఉన్న నేతలు పరామర్శ యాత్రలను బల ప్రదర్శనగా మార్చేస్తున్నారు. చిత్తూరు మామిడి రైతులు, ప్రకాశం, తూర్పు గోదావరి జిల్లాలో పొగాకు ఫార్మర్స్ ను కలుసుకున్నారు. గుంటూరు జిల్లాలో మిర్చి, పశ్చిమ గోదావరి జిల్లాలో ఆక్వా రైతులను పరామర్శించినప్పుడు బల ప్రదర్శన చేశారు. కేసులు నమోదై జైల్లో ఉన్న మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును శ్రీకాకుళంలో, కర్నూలులో ఆలూరు శాసనసభ్యుడు ఎమ్మెల్యే విరూపాక్షిని జగన్ పరామర్శించారు. అన్ని చోట్ల అనుమతి నిబంధనల ఉల్లంఘన జరిగింది. జగన్ వాహనం చుట్టూ 200 నుంచి 300 మంది పరుగులు తీస్తూ షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు పోటీ పడుతున్నట్టు చూపిస్తున్నారు. కానీ ఇదంతా ముందస్తు ప్రణాళిక ప్రకారం జరుగుతున్న డ్రామాలో భాగంగా సీన్ క్రియేట్ చేస్తున్నారని ప్రభుత్వానికి సమాచారం అందింది. 2014 నుంచి 2019 మధ్య ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇలానే చేశారని నిఘా విభాగం అధికారులు గుర్తు చేశారు. జగన్ హడావిడిపై ప్రభుత్వం ఆరా తీస్తోంది. డిఎస్సిపై వైసీపీ చేస్తున్న రచ్చపై టీడీపీ కోర్ గ్రూప్ చర్చించింది. ఆ తర్వాత ఈ బృందం పలు దఫాలు ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమైనప్పుడు జగన్ చేస్తున్న హడావిడిపై చర్చించింది. స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని క్యాడర్లో మనోధైర్యం, నైతిక స్థైర్యం నింపేందుకు ప్రతి అంశాన్ని వైసీపీ రచ్చ చేస్తోందని భావించింది. జగన్ ఎక్కడికి వెళ్లినా జనం స్వచ్ఛందంగా వస్తున్నారని, ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతే ఇందుకు కారణమని చెప్పే ప్రయత్నం చేస్తున్నట్టు కోర్ గ్రూప్ గుర్తించింది. తమ సమస్యలను జగన్ తో చెప్పుకునేందుకు జనం వస్తున్నారని, వైసీపీ శ్రేణులకు సందేశం ఇవ్వాలని జగన్ తపన పడుతున్నారని టీడీపీ కోర్ గ్రూప్ గుర్తించింది. జగన్ పరామర్శ యాత్రలకు జన సమీకరణ బాధ్యతలను మాజీ మంత్రులు, పార్టీ ఇన్ఛార్జీలు వచ్చే ఎన్నికల్లో సీట్లు ఆశిస్తున్న నేతలపై పెడుతోందని టీడీపీ కోర్ కమిటీ సమాచారం సేకరించింది. తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లిలో పొగాకు రైతుల పరామర్శ యాత్రకు ఓ ఆడిటర్ నిధులు సమకూర్చారని ప్రభుత్వానికి నివేదిక ఉంది. అదేవిధంగా కర్నూలు జిల్లా ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి పరామర్శకు నియోజకవర్గ నేతలే నిధులు సమకూర్చారని తేలింది. ఇలా జగన్ పర్యటనలో అన్ని క్యాడర్లో నైతిక స్థైర్యం నింపడం, లీడర్లను స్థానిక సంస్థల ఎన్నికల దిశగా ముందుకు వెళ్లాలని సూచించేందుకే ఇలా చేస్తున్నారని టీడీపీ కోర్ కమిటీ భావించింది. మరోవైపు డిఎస్సిపై జగన్ రాద్ధాంతా వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయి. మంత్రి లోకేష్ భవిష్యత్తులో తనకు పోటీ అవుతారని వైసీపీ అధ్యక్షుడు భావిస్తున్నారు. దీంతోనే లోకేష్ ను ఇరకాటంలో పెట్టి కార్నర్ చేసేందుకే పారదర్శకంగా నిర్వహించిన ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో అక్రమాలు జరిగాయని చిత్రీకరించే ప్రయత్నం చేస్తోంది వైసీపీ. డిఎస్సి ఆందోళన సాగదీయాలని తాడేపల్లి ప్యాలెస్ లో తనతో భేటీ అయిన నేతలను జగన్ ఆదేశించారు. వైసీపీ అధ్యక్షుడితో సమావేశమైన కొందరు నేతలు ఇదే విషయంపై టీడీపీ కోర్ కమిటీలోని మంత్రులకు ఊపందించారు. దీంతో డీఎస్పీ వైసీపీ చేసే ఆరోపణలను గట్టిగా తిప్పికొట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఇదే సమయంలో ఏపీపీఎస్సీ గ్రూప్ 1 జవాబు పత్రాల మూల్యాంకనంపై సీట్ ఇచ్చిన నివేదికపై అసెంబ్లీ, శాసనమండలిలో చర్చించి వైసీపీని ఎండగట్టాలని కూటమి పార్టీలు ప్రతిపాదించాయి. వైసీపీ డ్రామాలు ప్రజలకు అర్థమయ్యేలా చేయాలని టీడీపీ, జనసేన, బీజేపీ డిసైడ్ అయ్యాయి. జగన్ మున్ముందు ఎలాంటి నాటకాలకు తెరతీస్తారో, వాటిని కూటమి ఎలా తిప్పికొడుతుందో చూడాలి.